నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించెను. ఈ లేఖను పౌలు తన శిష్యుడైన తీతుకు రాశాడు. తీతుకు క్రేతులో సంఘమును స్థిరపరచడానికి ఉండేవాడు. క్రేతులోని ప్రజలు తప్పుడు బోధకుల ప్రభావంలో పడి పాపములోను చెడులోను నడుస్తూ ఉండేవారు. కాబట్టి పౌలు తీతుకు సూచిస్తూ విశ్వాసులను మంచి క్రియలను ప్రేరేపించమని చెబుతూ రక్షణ అనేది మన క్రియల వలన కాకుండా దేవుని కృప ద్వారా మాత్రమే వస్తుందని స్పష్టత ఇచ్చాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము క్రైస్తవ బాప్తిస్మమునకు గుర్తుగా పేర్కొనబడింది. విశ్వాసి నూతన జన్మను ఇది సూచిస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగజేసే కొద్దీ, అనగా విశ్వాసులు తమ జీవితాలను దేవుని ఆధీనానికి సమర్పించుకునే కొద్దీ వారికి దైవిక జీవం అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు మీద విశ్వాసం ద్వారా మన పాపములు క్షమించబడి నూతన స్వభావం పొందుకొని క్రొత్త జీవితంలో ప్రవేశించడం అనేది దేవుని కృప ద్వారానే సాధ్యమైంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధాత్మ మనలో నివసించి మన మనస్సులను హృదయాన్ని మారుస్తాడు. కనుక ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా మార్చబడి అప్పటి నుండి నూతనమైన స్వభావం కలిగి దేవుని దృష్టికి ఇష్టలుగా జీవిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-29 వచనాలలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. క్రీస్తు యేసునందు ఉన్న విమోచన ద్వారా కృపచేత రక్షించబడి ఉచితముగా నీతిమంతులమని ఎంచబడ్డాం. కనుక ఉచితంగా వచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయనిచ్చిన నీతిని, పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవాలి. ఆమేన్.